ఏమండి ఈ 2000లో మేము ఎందుకు వచ్చామంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? నీ పాపము నా పాపము ఆయన మోసి కలవరిలో రక్తము కార్చి ప్రాణం ఎందుకు అర్పించారంటేనండి, ఈ లోకానికి మానవులుగా మనం పుట్టి ఎన్నో పాపాలు దోషాలు ఎన్నో చేస్తుంటాం కనుక అందుకని యేసుక్రీస్తు వారు ఆ పాపాలు క్షమించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఈ లోకానికి వచ్చి మనందరికీ రక్షణ తీసుకొచ్చారు. మనం బ్రతికిన 50 సంవత్సరాలు కావచ్చు, 60 కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు అండి. కానీ ఎంత బ్రతికినా మనం శరీరానికి ఖచ్చితంగా మరణం ఉంటుందండి. ఆ మరణం తర్వాత నరకము కూడా ఉంటుందండి. మన శరీరాలకు మాత్రమే మరణం ఉంది, మన ఆత్మకు మాత్రం మరణం ఉండదు. పురుగు చావదు, అగ్ని ఆరదు అంటారు కదండి. అదేనండి, ఎందుకంటే ఈ భూలోకంలో మనం మానవులుగా బ్రతికినంత కాలము కూడా మనం ఏమి విడిచిపెడుతున్నామో అదే పరలోకంలో మనకు దొరుకుతుంది. ఇక్కడ పాపాన్ని ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మనం విడిచిపెడితే పరలోక రాజ్యంలో మనం వారసులమండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎందుకు రక్షణ దేవుడే కదా మన మనుషులుగా సృష్టించింది, మనం ఎందుకు చంపుకోవాలి అని కొంతమంది ఆలోచన చేయొచ్చు. కానీ అవన్నీ మనం మనుషులుగా ఉంటే ఏం చేస్తాము అని దేవుని ప్రణాళికతోటి మట్టిని తీసి బొమ్మలు చేశాడండి. ఆ బొమ్మలు చేసి ఆయన ఊపిరిని ఊది మనకు ప్రాణం పోసాడు. అంటే మనకు ప్రాణం ఉంటే ఎలా చేస్తామో అవన్నీ గ్రహించుకొని ఆయన మనల్ని సృష్టికి మనల్ని అప్పగించాడండి. అంటే ఈ పాపాలను మనం విడిచిపోతే పరలోక రాజ్యంలో యుగాలు ఆయనతో గడపొచ్చండి. అందుకనే ఆయన నీ పాపము నా పాపము తాను మోసాడండి. కలవరి శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టాడండి. అలాగా మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి? ప్రాణం అంటారు, నువ్వే నాకు బంధువు అంటారు, స్నేహితులు అంటారు. కానీ కొన్ని సమయాల్లో మన అందరినీ కూడా ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. మనం బాగుంటే మన చుట్టూ 10 మంది ఉంటారు, మన పరిస్థితి బాగోలేదు అన్న సమయంలో మనల్ని అందరూ కూడా ఏం చేస్తారు? హేళనగా చూసి తోసేస్తారండి. అదే యేసుక్రీస్తు వారైతే మనం ఎలా ఉన్నా గానీ మనల్ని ఆయన చెంతకి తీసుకుంటాడు. మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే గనక ఆయన బిడ్డలుగా మనల్ని ఏం చేస్తున్నాడు? వారసులు అంటున్నాడు. రక్షింపబడండి, మీరు ఈ భూలోకంలో ఉన్నప్పుడే మీకోసం నేను ఏం చేస్తున్నాను? పరలోక రాజ్యంలో నా పక్కన వారసులుగా నేను నిర్మించుకున్నానని చెప్తున్నాడండి. మరి మనం అలా ఉండాలంటే కొన్ని ఆశలు ఏం చేయాలి? ఈ భూలోకంలో ఉండగానే చంపుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడండి. మనలో అలా ఉందండి? లేదండి. కొంచెం అసూయ కుళ్ళు అనేది ప్రతి ఒక్క మానవులుగా పుట్టిన వారికి ఖచ్చితంగా ఉండండి. కానీ యేసుక్రీస్తు వారికి అయితే అది లేదండి. మనము మన పిల్లల కోసం చనిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డలు నేను చనిపోతే ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళ కోసం నేను ఏమైనా సంపాదించాలి, లేదా నా మరణం తర్వాత వచ్చే ఆ ధర్మతోని వాళ్ళు లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వాలని చెప్పి ఏం చేస్తాం? మనం ఎల్ఐసీలు కడతా ఉంటాం, పాలసీలు కడతామండి. మన మరణం తర్వాత వచ్చే డబ్బుతో వాళ్ళు ఆనందంగా ఉంటారని. మరి మన బిడ్డల కోసమే మనం ఎంత ఆలోచన చేస్తే మరి సృష్టికర్త అయినా యేసయ్య మరి ఎంత ఆలోచన చేస్తుంటారండి? మనం మరణించిన తర్వాత ఖచ్చితంగా మన ఆత్మకు నరకం అనేది పరలోకం అనేది 2 దూరాలు ఉన్నాయండి. ఆ 2 దూరాల్లో మనం ఏ దూరం ఎంచుకోవాలండి? పరలోక దూరం అనేది ఎంచుకోవాలి. ఎందుకంటే నరకంలోని అగ్ని మన శరీరాన్ని కాలుస్తుంది కనుక అందుకనే మీరు రక్షింపబడాలని, ఈ భూలోకంలో ఉండగానే మీరు రక్షణ పొందాలని కొంతమంది ప్రవర్తనగా ఏర్పరిచి ఒక దైవ సేవకుల్ని ఒక సువార్థికుల్ని ఏర్పరిచారండి యేసుక్రీస్తు వారు. ఆ మాటల ద్వారా మీరు రక్షింపబడాలి, మీరు కూడా నిజమైన యేసయ్య బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని మీరు కూడా ఇలా యేసయ్యని తెలుసుకుంటారని చిన్న పిల్లలతో యవనస్తులము పెద్దలము వచ్చి మీకోసం ఈ సువార్త తీసుకొచ్చేయండి. ఈ సువార్త ద్వారా మీరు రక్షింపబడాలి. మేము కూడా ఒకప్పుడు కన్ను మిన్ను ఆనకుండగా మేము నిజమైన దేవుణ్ణి ఎరగక ఎన్నెన్నో చేసామండి. మా జీవితం అప్పుడు మురుకు గుడ్డ కంటే హీనమైన జీవితం అండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మమ్మల్ని పట్టుకున్నారో ఆ క్షణం నుండి ఇలా ఈదు సువార్త చేసిన వారి ద్వారాగానే మేము కూడా రక్షింపబడ్డాము, మా జీవితాలు కట్టుకున్నాము. మా కుటుంబంలో సమాధానం లేదు ఒకప్పుడు, ఇప్పుడు సమాధానం శాంతి సంతోషంతో ఉన్నాము కనుక మీరు కూడా ఆ సంతోషాన్ని పొందుకోవాలని నేను ఈ వెంటనే వచ్చి మీకు సువార్త చేస్తున్నానండి. ఈ సువార్త ద్వారా ఒక్కరైనా రక్షింపబడాలి. మనం ఈ లోకంలో ఎంత ధనము సంపాదించినా మనం చనిపోయేటప్పుడు మన వెనకమాల చీపురు పుల్ల కూడా రాదండి.
ఎలాగైతే పుట్టామో మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి అలాగే వెళ్తాము. కాకపోతే ఏంటి మనతో వచ్చేదంటే ఎంత ఆత్మలు సంపాదిస్తాము, ఎంత మందిని మనం రక్షింపజేస్తాము, మనం ఈ భూలోకంలో ఎన్ని చంపుకున్నాము, అవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడో తీర్పులోకి తీసుకొస్తున్నాడండి. ఆ తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు మన యుగయుగాలు దేవునితో ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని మీరు కూడా ఈ మాటలు వినినట్లుగా కనుక ఉంటే, మా మాటలు కాదు కానీ దేవుని మాటలు విన్నాము మేము కూడా ఒకప్పుడు ఇలాంటి వారమే కాబట్టి మీ కుటుంబంలో కూడా సమాధానము, శాంతి, నెమ్మది లేకపోకుండా ఉండొచ్చు. కాబట్టి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ తోసివేసి ఉండొచ్చు. కానీ ఒక్కరే ఒకరు ఉన్నారండి, ఆయన యేసుక్రీస్తు వారు. ఒక్క క్షణం మీరు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, అయ్యా మీరు రక్షిస్తారంట కదా, మీరు మాకు సమాధానం ఇస్తారంట కదా అని చెప్పి మీరు ఎలా ఉన్నా, ప్రార్థించడం రాకపోయినా మీ మనసులో మీరు ఆయన ఒక్కసారి హృదయపూర్వకంగా, అయ్యా నేను నీ బిడ్డనయ్యా, మీరు నన్ను హద్దుకోండయ్యా, నా పాపాలు నేను విడిచిపెడుతున్నాను, నాకు నెమ్మది లేదయ్యా అని మీరు ఎప్పుడైతే ఆయన అడుగుతారో ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మీ వద్దకు వస్తాడు. ఆయన మీ కష్టాలని, మీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని చెప్తున్నాడండి. ఇలాగే మేము ప్రవర్తనగా కొంతమంది మేము వచ్చి సువార్త చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ మాటలు విన్నట్లుగైతే గనక మీకోసం చిన్న ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్తామండి.